Okay, I am going to teach you now second topic. First topic we learnt that positive sentences. Now I am going to teach you negative sentences. How to arrange negative. కానీ నెగిటివ్ సెంటెన్స్ అరేంజ్ చేసే ముందు నేను మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను గైస్. వాట్ ఆర్ వి లర్నింగ్? డైలీ రొటీన్, రైట్? డైలీ రొటీన్ నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు జరిగే విషయాలని ఎలా చెప్పాలి కదా. సో ఇన్ దిస్ ఎస్టర్డే వి లర్న్ట్ దట్ విత్ ఐ సబ్జెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్, టైం వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఎస్టర్డే వీ లర్న్డ్ విత్ ఐ, టుడే వీ ఆర్ లర్నింగ్ విత్ యూ, వి, దే ఆల్సో. నిన్న మనం ఐతో నేర్చుకున్నాము. ఈరోజు యూ, వి, దే సబ్జెక్ట్స్తో ఎలా చెప్పాలో కూడా నేర్చుకుందాం. సో సేమ్ ప్యాటర్న్ గైస్, సేమ్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, టైం వర్డ్స్ అనేవి చెప్తాను నేను మీకు. ఓకే, టైం వర్డ్స్ ఎస్టర్డే ఐ టాట్ యూ ఎవ్రీడే, ప్రతిరోజు చేసే పనులు, సమ్ టైమ్స్ కొన్నిసార్లు చేసే పనులు. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తాను నేను. రెగ్యులర్లీ ఐ గో టు స్కూల్, సాధారణంగా. రెగ్యులర్లీ ఐ గో టు స్కూల్. జనరలీ సేమ్, మీనింగ్ ఈజ్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. చెప్పడము వేరు కానీ మీనింగ్ మాత్రం సేమ్ గాయస్. రెగ్యులర్లీ, జనరలీ, యూజువల్లీ ఆల్సో సేమ్, సాధారణంగా. యూజువల్లీ ఐ డ్రింక్ టీ, సాధారణంగా నేను టీ తాగుతాను. ఓకే, రెగ్యులర్లీ ఐ గో టు స్కూల్, సాధారణంగా నేను స్కూల్కి వెళ్తుంటాను. ఓకే, సో ఇలా చెప్పాలి గాయస్. నెక్స్ట్ రేర్లీ మీన్స్ ఎప్పుడో ఒకసారి. ఓకే, అంటే చాలా తక్కువగా అని అర్థం ఇక్కడ. రేర్లీ. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీడే, సమ్ టైమ్స్, రెగ్యులర్లీ, జనరలీ, యూజువల్లీ, రేర్లీ. ఇంకా సెల్డమ్ తరచుగా అని అర్థం. సెల్డమ్. ఆఫెన్ అంటే కూడా మీనింగ్ సేమ్ గైస్. ఇక్కడ ఇవి మూడు సేమ్ అని చెప్పాను కదా మీనింగ్. నెక్స్ట్ లాస్ట్ వన్ అకేషనల్లీ. కనబడుతుందా బోర్డు మీకు? రైట్, అకేషనల్లీ అంటే సంవత్సరానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి చేస్తాం చూసారా, ఆ పనులు అనమాట. ఓకే గైస్, సో దీస్ ఆర్ ద టైమ్ వర్డ్స్. యూ అండర్స్టూడ్ ఐ థింక్ సో, రైట్? సో మీరు ఇక్కడ చేసే పని ఎప్పుడు చేస్తారో ఈ టైం చెప్పాలి. ఓకే, ఇంకొక విషయం గైస్, టైం వర్డ్ యూ హ్యావ్ టు యూజ్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్, మీ ఇష్టం. ఓకే, టైం వర్డ్ని స్టార్టింగ్లో అయినా చెప్పండి లేదా ఎండింగ్లో అయినా చెప్పండి, కానీ ఈ స్ట్రక్చర్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, రైట్. లిసన్ ఎవ్రీ వన్ కేర్ఫుల్లీ. ఓకే, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను ఎలా చెప్పాలి? ఎవ్రీడే ఐ గో టు స్కూల్ అంటాము కదా. ఎవ్రీడే ఐ గో టు స్కూల్. ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్తారు. ఎవ్రీడే యూ గో టు స్కూల్. ప్రతిరోజు వినాలి. ఎవరు రాయకండి గైస్, డోంట్ రైట్ నా. ఓకే, మీరు ఎవ్వరు రాయకండి, ఎందుకంటే మనం రాస్తే అది ఎక్కడో పడేస్తాం నోట్స్. ఇక్కడ ఫీడ్ అయితే ఎక్కడికి పోదది. సో డోంట్ రైట్ ఎనీ వన్. ఐ విల్ సెండ్ యూ నోట్స్ ఆఫ్టర్ క్లాస్ ఇమ్మీడియట్లీ. క్లాస్ అయిపోయాక నేను మీకు పెడతాను నోట్స్ కదా. సో ఇక్కడ వినండి. ఓకే, జస్ట్ లిజన్ అండ్ అండర్స్టాండ్. అర్థం కావడం ఇంపార్టెంట్ కదా. రైట్. సో ప్రతిరోజు వారు స్కూల్కి వెళ్తారు. వారు అంటున్నా. నేను అంటే ఏమన్నాను ఇక్కడ? ఐ అన్నాను. నేను వెళ్తాను అంటే ఐ. మీరు వెళ్తారు అంటే యూ. వారు వెళ్తారు. ఎవ్రీడే వి గో టు, మేము వెళ్తాము, వి గో టు స్కూల్.
ఎవ్రీడే దే అంటే వారు వెళ్తారు, మేము వెళ్తాము, మీరు వెళ్తారు, వారు వెళ్తారు. ఈ మీనింగ్ మీకు తెలుసు కదా, ఇవి వస్తే చాలు, అంతే, ఎవరే పని చేసినా చెప్పేయచ్చు. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ హ్యావింగ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇలా సీక్వెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద పాజిటివ్ సెంటెన్స్, అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు తింటారు, నేను తింటాను, నేను వెళ్తాను, నేను వింటాను, ఇలా చెప్తాం చూసారా. పాజిటివ్ సెంటెన్సెస్ని ఇలా చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత అంటే సీక్వెన్స్ సేమ్ ఉంటుంది. సీక్వెన్స్ మీన్స్ టైం వర్డ్ ఎప్పుడు అనేది చెప్పాలి, సబ్జెక్ట్ ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు అక్కడ చూస్ చేయాలి. ఏంటి అంటే వర్బ్ ఏంటి, అక్కడ ఏ పని జరుగుతుంది, వర్బ్ వన్నే చెప్పాలి గాయస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈ పని అయిపోయిన తర్వాత మిగతా సెంటెన్స్ ఏంటి అనేది మిగతా భాగము. అంటే ఎవ్రీడే ఐ గో, ప్రతిరోజు నేను వెళ్తాను. ఇప్పుడు ఇది లేకుండా చూడండి, మీకు అర్థమవుతుందా. ఎవ్రీడే ఐ గో, ఎక్కడికి వెళ్తారు తెలీదు. సో ఎవ్రీడే ఐ గో టు మార్కెట్, ఎవ్రీడే ఐ గో టు మార్కెట్, మార్కెట్కి వెళ్తాను. ఎవ్రీడే ఐ గో టు స్కూల్, స్కూల్కి వెళ్తాను. ఓకేనా. సో ఇలా మీరు ఇక్కడ మిగిలిపోయిన భాగాన్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐతో చేశాను అనుకోండి, సమ్ టైమ్స్ యూ, కొన్నిసార్లు నువ్వు ఇలా చేస్తావు అని చెప్పాలి. సమ్ టైమ్స్ యూ రైట్, కొన్నిసార్లు నువ్వు రాస్తావు. ఏంటది, ఎగ్జామ్స్, కొన్నిసార్లు నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్లీ వి, రెగ్యులర్గా మేము ఏ పని చేస్తాము, రెగ్యులర్లీ వి వాచ్, చూస్తాము. ఏంటి, మూవీస్, రెగ్యులర్గా మేము మూవీస్ చూస్తాము. ఓకే. నెక్స్ట్ జనరల్లీ దే, సాధారణంగా వారు ఏం చేస్తారు, షిఫ్ట్. ఏంటది షిఫ్ట్, హౌస్, సాధారణంగా వాళ్ళు హౌస్ షిఫ్ట్ చేస్తుంటారు. ఓకే గైస్, ఇలా ప్రతి సబ్జెక్ట్తో కూడా మీరు ఒక సెంటెన్స్ అరేంజ్ చేయగలిగి ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సెంటెన్స్ అరేంజ్ చేశాక ఏం చేయాలి, నిన్న కూడా చెప్పాను కదా నేను మీకు. యూ హ్యావ్ టు సే ఎంటైర్ సెంటెన్స్ ఇన్ సింగిల్ ఎక్స్ప్రెషన్, సింగిల్ ఎక్స్ప్రెషన్లో చెప్పాలి. ఓకే. సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే గైస్, టైం వర్డ్ యూ మే యూజ్ ఇట్ ఫస్ట్ ఆర్ లాస్ట్. చూడండి, ఎవ్రీడే ఐ గో టు స్కూల్, ఎవ్రీడే ఐ గో టు స్కూల్, ఎవ్రీడే ఇక్కడే చెప్తున్నా. ఓకే, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అయినా చెప్పొచ్చు. మీ కంఫర్ట్ని బట్టి, మీ కన్వీనియంట్ని బట్టి, మీకు ఎలా అర్థమవుతుంది, మీరు ఎలా ఈజీగా మాట్లాడగలరు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే కొంతమందికి ఈజీ అనిపిస్తుంది, ఎవ్రీడే ఐ గో టు స్కూల్ అంటే కొంతమందికి ఈజీ అనిపిస్తుంది కదా. సో ఇలా మీరు టైం వర్డ్ని స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ పెట్టి సెంటెన్స్ మొత్తాన్ని మాత్రం ఒకేసారి చెప్పాలి. గాట్ ఇట్? హ్యావ్ యూ అండర్స్టూడ్? సో హ్యావ్ యూ ఎనీ డౌట్స్, ఎనీవన్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ డివైసెస్ అండ్ ఆస్క్ మీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు డౌట్స్ లేకపోతే అరేంజ్ సెంటెన్సెస్ లైక్ దిస్ విత్ 4 subjects, 4 sentences you have to arrange. 4 subjects ఉన్నాయి కదా, ఐతో ఒక సెంటెన్స్ అరేంజ్ చేయండి, యూతో ఒకటి, వీతో ఒకటి, దేతో ఒకటి అరేంజ్ చేసి ఇప్పుడు చెప్పండి నాకు. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ డివైసెస్ అండ్ ఆస్క్ మీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేయండి, అడగండి. డోంట్ హ్యావ్ డౌట్. కానీ ఫస్ట్ మీరు మాత్రం రాసుకోవాలి. సెంటెన్స్ యూ హ్యావ్ టు అరేంజ్ ఫస్ట్. అరేంజ్ యువర్ సెంటెన్స్. డోంట్ సే విత్ ద సేమ్ వర్బ్ ఫామ్. వర్బ్ ఫామ్ సేమ్ ఉండకూడదు. ఓకే, వర్బ్ ఫామ్ సేమ్ ఉండకూడదు, సబ్జెక్ట్ సేమ్ ఉండకూడదు. యూ కెన్ యూస్ డిఫరెంట్ టైమ్ వర్డ్, డిఫరెంట్ వర్బ్, డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ ఆబ్జెక్ట్. మేడం, ఎస్ మ్యామ్. రెగ్యులర్లీ ఐ మీట్ ఫ్రెండ్స్. మేడం, శ్రీలత మేడం. రెగ్యులర్లీ ఐ మీట్ మై ఫ్రెండ్స్. ఓకే. యూతో మేడం. కరెక్ట్ శ్రీలత మేడం. యూతో చెప్పండి. 4 సెంటెన్స్ ఒకేసారి చెప్పాలి. 4 అరేంజ్ చేసుకోండి మేడం, టైం వేస్ట్ కాదు. శ్రీలత మేడం, ఒక్కొక్క సెంటెన్స్ చెప్తే టైం వేస్ట్ అవుతుంది కదా,
ఒక్కసారి అన్మ్యూట్ చేస్తే 4 చెప్పేయండి. గుడ్ మేడం, అరేంజ్ లైక్ దిట్ ఓన్లీ. ఓకే. అరేంజ్ 4 sentences guys. సెంటెన్స్ అరేంజ్ చేయడం వచ్చిందా? యు ఆర్ పర్ఫెక్ట్. ఓకే, సెంటెన్స్ ప్రాపర్గా అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పడం రావాలి. సో హౌ వీ స్పీక్ ఇన్ తెలుగు? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి అంటే జస్ట్ డూ వన్ థింగ్ ఐస్. యూ హ్యావ్ టు స్పీక్ వన్ సెంటెన్స్ ఇన్ తెలుగు, సేమ్ సెంటెన్స్ యూ హ్యావ్ టు సే ఇన్ ఇంగ్లీష్. తెలుగులో సెంటెన్స్ చెప్పండి ఏదైనా ఒకటి, దాన్ని సేమ్ ఇంగ్లీష్లో అంతే ఫాస్ట్తో చెప్తున్నారా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే, డన్. ఎస్ స్వప్న మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. Good evening, madam. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. Every day walking. ఎవ్రీడే. Every day I go to walking. ఓకే, ఎవ్రీడే ఐ గో టు వాకింగ్. ఓకే. Every day you talk with children. ఓకే. Every day we go to village. ఓకే. Every day they do function. ఎస్. ఓకే మేడం, కానీ మీరు సేమ్ వర్క్ ఫామ్ 2 సెంటెన్స్లో యూజ్ చేశారు కదా, గో ఫర్ వాకింగ్ కదా, Go అలా. to village. సో మీరు చెక్ అంటే మేడం మీరు సేమ్ సెంటెన్స్ యూస్ అంటే సేమ్ వర్క్ ఫామ్ యూస్ చేసిన వర్క్ డిఫరెంట్, ఆబ్జెక్ట్ డిఫరెంట్ చెప్పారు. ఓకే, కానీ డిఫరెంట్ వర్క్ ఫామ్ యూస్ చేయండి. యూ విల్ బీ ఇంప్రూవ్ సమ్ మోర్. గుడ్ మేడం, గుడ్ గుడ్, బాగా చెప్పారు. గుడ్ మేడం. అరేంజ్ లైక్ దిట్ ఓన్లీ 4 more sentences విత్ డిఫరెంట్ వర్క్ ఫామ్స్. ఇంకొక 4 sentencesని డిఫరెంట్గా ఇప్పుడు యూస్ చేయని వర్క్ ఫామ్స్ యూస్ చేయండి. సెకండ్ రౌండ్ ఐ లాస్ట్ యూ. ఎస్. ఓకే మ్యామ్. Good evening, madam. మేడం మ్యూట్ యువర్ డివైస్. Sometimes- ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Sometimes I take dress. Regularly you speak English. ఎస్. Occasionally we celebrate Dasara. Every day they drinking milk. మేడం ఇంగు Drink ఫామ్. milk. ఎస్. అర్చన మేడం, గుడ్ గుడ్ గుడ్. మీ మిస్టేక్ మీకు అర్థమైపోయింది కదా, వెరీ గుడ్. దట్స్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. అది మనకు కావాలి. మిస్టేక్ చేసినా కూడా మనల్ని మనం కవర్ చేసుకోవాలి. గుడ్ మేడం. అనదర్ 4 sentences యూ హ్యావ్ టు అరేంజ్. ఐ లాస్ట్ యూ సెకండ్ రౌండ్. Okay. ఓకే, డన్. Okay, ma'am. ఓకే మ్యామ్, మ్యూట్ యువర్ డివైస్ ఇమ్మీడియట్లీ. Good evening, ma'am. ఎస్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. Every day they clean kitchen. Every day we listen songs. ఎస్. Every day I will do meditation. మేడం డోంట్ యూజ్ విల్. విల్ యూజ్ చేయకండి. ఐ డూ మెడిటేషన్. విల్ పెట్టకూడదు. ఇప్పుడు కరెక్ట్ మీ సెంటెన్స్. I do meditation. ఎస్, కరెక్ట్. గుడ్ మేడం. ఓకే, మేడం విత్ సేమ్ సబ్జెక్ట్స్ అనదర్ 4 sentences అరేంజ్ మేడం. వినిత మేడం. Ma'am. ఓకే, డన్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. Good evening, madam. గుడ్ ఈవినింగ్ మేడం. Every day I play games. Yes. Every day you go to temple. ఎస్. Regularly we meet my friends. ఎస్. Rarely they attend functions. ఎస్ మేడం, కరెక్ట్. గుడ్ మేడం. సేయింగ్ ఆల్సో నైస్. కీప్ ఇట్ అప్. చెప్పడం కూడా Okay, ఫాస్ట్ thank గా you, ma'am. చెప్తున్నారు. గుడ్ మేడం. ఎస్ మేడం, అరేంజ్ 4 more sentences. మ్యూట్ యువర్ డివైస్ మేడం. గుడ్. ఎస్ మ్యామ్. Good evening, madam. గుడ్ ఈవినింగ్ అపర్ణ మేడం, చెప్పండి. Good evening. మేడం అపర్ణ మేడం ఓన్లీ. I help my మేడం ఎవరు? అపర్ణ Every మేడమే day కదా. my children. Good evening, madam. మేడం చెప్పేది ఎవరు? Every day I help my Aparna. Yes. Aparna, madam. ఓకే ఓకే, కంటిన్యూ మ్యామ్. Every day I help my children ready to school. Every day
I make breakfast at 7 a.m. Every day I make dinner at 8 p.m. Every day I read. Every day I read, communicate English. Yes. Okay, Aparna Sometimes, madam. One small doubt, sometimes madam. I Please, make please wait. Wait a moment. మేడం నేను ఐ యు వి దేతో చెప్పాను కదా, మీరు ఓన్లీ ఐతో మాత్రమే చెప్తున్నారు. నేను ఐ యు వి దే సబ్జెక్ట్స్తో అరేంజ్ చేయమన్నాను. వన్ మోర్ థింగ్ అపర్ణ మేడం, యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ నెట్వర్క్. మీకు నెట్వర్క్ ప్రాపర్గా లేదు. వన్స్ చెక్ యువర్ నెట్వర్క్. ఇక్కడ నాకు కనబడుతుంది మేడం. సో యూ హ్యావ్ టు చెక్ యువర్ నెట్వర్క్. ఓకే మేడం, ఐ యు వి దేతో చెప్పాలి. టెంపుల్ రెగ్యులర్లీ we watch TV. ఓకే మేడం, మీకు వచ్చింది నాకు అర్థమైంది. ఓకే, సో యూ హ్యావ్ టు అరేంజ్ 4 more sentences విత్ డిఫరెంట్ వర్క్ ఫార్మ్స్. డిఫరెంట్ వర్క్ ఫార్మ్స్ తీసుకుని ఇంకొక 4 sentences అరేంజ్ చేయండి. నెక్స్ట్ గైస్, అపర్ణ మేడం మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. నెక్స్ట్ గైస్. ఎస్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. శ్రీలత మేడం, టెల్ మీ. Rarely we are come to my home. మేడం 1 minute. Regularly I meet my వి తర్వాత ఆర్ పెట్టకండి. ఇక్కడ ఆర్ లేవు కదా, పెట్టకూడదు. ఎందుకంటే రెగ్యులర్లీ అంటున్నాం. హెల్పింగ్ వర్డ్ ఉంటది మేడం, హెల్పింగ్ వర్డ్ ఉంటది కదా మేడం. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఉండదు మేడం. మనము ఇప్పుడు రేర్లీ అన్నారు కదా, అంటే మళ్ళీ రిపీట్ చేస్తామని కదా. ఇలా రిపీట్ చేసిన పనులకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఓకే, అర్థమైందా మేడం? రిపీట్ చేసే sometimes they go to Hyderabad. కరెక్ట్. Sometimes you ask questions. yes, correct. Every day I ask questions my child's. yes, children's. కరెక్ట్ మేడం. సో యు గాట్ అన్ ఐడియా నౌ. అర్థమైంది కదా మేడం? హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ ఉండవు. మనం కన్ఫ్యూజ్ అయ్యేది అది. సో ఇక్కడ డైలీ రొటీన్ అంటే రిపీట్ అవుతున్న పనులకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. అంతే, చెప్పేది ఫాస్ట్ గా చెప్పేయండి. సమ్ టైమ్స్ ఎవ్రీ డే రెగ్యులర్లీ అలా ఉన్నప్పుడు అది హెల్పింగ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓకే మ్యామ్, థాంక్యూ రైట్. ఎస్ మ్యామ్. ఓకే, ఇవన్నీ గైస్ టైం వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. టైం వర్డ్స్ ని ప్రాపర్ గా బై హార్ట్ చేయాలి. ఓకే, బై హార్ట్ ప్రాపర్లీ. శ్రీలత మేడం మ్యూట్ యువర్ డివైస్. సో ఆల్ ఆర్ కంప్లీటెడ్ రైట్? అందరు చెప్పేసినట్టేనా మేడం? ఈజ్ ఎనీవన్ ఎల్స్ టు సే? చెప్పకపోతే మీకే ప్రాబ్లం. ఓకే, అంటే మీకు వచ్చారా అదే నాకు తెలియాలి కదా. రైట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ నెక్స్ట్ టాపిక్. ఇవి పాజిటివ్ సెంటెన్స్ గైస్. మళ్ళీ ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి క్లాస్ మీద. ఓకే, దీస్ ఆర్ ద పాజిటివ్ సెంటెన్సెస్. అంటే నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను రాస్తాను, ఇవే ఉన్నాయి కదా. ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్పాలి? నేను చెయ్యను, ఆమె రాదు, వీళ్ళు వెళ్ళరు, ఇలా చెప్తాం కదా. సో ఈ టైం వర్డ్స్లో నెగిటివ్ ఎలా చెప్పాలి అంటే జస్ట్ ఏ స్మాల్ చేంజ్ గైస్. చేంజ్ ఈజ్ సబ్జెక్ట్ తరువాత డోంట్ అని పెట్టండి, ప్లస్ వర్బ్ 1 ఓన్లీ. అర్థమైంది కదా? సపోజ్ ఇక్కడ ఎవ్రీడే ఐ గో టు స్కూల్ ఉంది. ఓకే, ఎవ్రీడే ఐ గో టు స్కూల్. దీన్ని ఒక్కదాన్ని చెప్తాను నేను. సో హౌ టు చేంజ్ దిస్ ఇన్ నెగటివ్ మీన్స్ యూ హ్యావ్ టు సే లైక్ దిస్. ఐ ఆఫ్టర్ యూస్ డోంట్. ఎవ్రీడే ఐ డోంట్. ఐ డోంట్ గో టు స్కూల్. ఎవ్రీడే ఐ డోంట్, సారీ ఎవ్రీడే అనకూడదు కదా, సమ్ టైమ్స్ అంటాను. ఎవ్రీడే ఐ గో టు స్కూల్, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను. సమ్ టైమ్స్ ఐ డోంట్ గో టు స్కూల్, కొన్నిసార్లు నేను స్కూల్కి వెళ్ళను. డోంట్ గో. సో దిస్ ఈజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ డు నాట్. మనం డు నాట్ అని వినుంటాం కదా. సో దిస్ ఈజ్ ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ సేయింగ్. దిస్ ఈజ్. సో యూ షుడెంట్ ప్రొనౌన్స్ దట్ యాజ్ డు నాట్. యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ డోంట్ ఓన్లీ. డోంట్ అని మాత్రమే పలకండి. సో ఏం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ? You have to practice like this. I don't, you don't, we don't,
దే డోంట్. ఇవి మీకు పర్ఫెక్ట్గా రావాలి. ఐ డోంట్, యూ డోంట్, వీ డోంట్, దే డోంట్. ఇవి వచ్చాయనుకోండి మిగతా సెంటెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో now I am going to tell you your work, your homework I am going to tell you guys. After that I will ask you. Okay, so ఇక్కడ చూడండి, నేను ఒక సెంటెన్స్ తీసుకున్నాను. టైం వర్డ్స్ ఉన్నాయి సెంటెన్స్లో. ఇలా అరేంజ్ చేశాను. ఒక సెంటెన్స్ పాజిటివ్లో, దాన్ని నెగిటివ్లో చేంజ్ చేశాను కదా. సి, ఎవ్రీడే ఐ గో టు స్కూల్. ఐ గో, వెళ్తాను. ఐ డోంట్ గో, వెళ్ళను. అర్థమవుతుంది కదా. సో ఇలా మీరు పాజిటివ్ రాయాలి, దాన్ని నెగిటివ్లో చెప్పాలి. పాజిటివ్ నెగిటివ్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగే రికార్డింగ్లో ఇలాగే చెప్పాలి. ఒకటేమో పాజిటివ్ చెప్పాలి, దాన్ని మళ్ళీ నెగిటివ్లో చెప్పాలి, లేదా వేరే తీసుకొని నెగిటివ్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ రేర్లీ, ఐ కంప్లీటెడ్. నో, యూ, వి, దే సబ్జెక్ట్స్ కదా. రేర్లీ యూ బ్రింగ్, బ్రింగ్ అంటే తేవడం. రేర్లీ యూ బ్రింగ్, తక్కువగా నువ్వు తెస్తావు. వెజిటబుల్, పాజిటివ్. రేర్లీ యూ బ్రింగ్ వెజిటబుల్. సమ్ టైమ్స్ యూ తర్వాత ఏం రావాలి? డోంట్. యూ డోంట్, యూ డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్. సమ్ టైమ్స్ యూ డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్. ఇలా అండర్లైన్ చేయండి. ఎందుకు అంటే మనకు క్లారిటీ కావడానికి. ఓకే, గాట్ ఇట్ గైస్? ఎనీ డౌట్స్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ డివైస్ అండ్ ఆస్క్ మీ. ఇలా ఐ, యూ, వి, దే సబ్జెక్ట్స్తో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఇలా అరేంజ్ చేయండి. ఐ అయిపోయింది, పాజిటివ్ నెగిటివ్. యూ సబ్జెక్ట్ పాజిటివ్ నెగిటివ్, వి సబ్జెక్ట్ పాజిటివ్ నెగిటివ్, దే సబ్జెక్ట్ పాజిటివ్ నెగిటివ్. Okay, got it? Have you understood, all of you? Show me like this so that I can continue the class. Right? Okay, good. Now guys, I'll tell you one sentence in Telugu. You have to translate like this. నేను తెలుగులో చెప్తాను ఇప్పుడు ఒక సెంటెన్స్. ఎవరైతే అర్థమవుతుందో ఇలా నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? సీక్వెన్స్ వైజ్. టైం వర్డ్, సబ్జెక్ట్. నేను పాజిటివ్ చెప్తే ఇలా, పాజిటివ్ చెప్పకపోతే ఇలా. ఓకే, డన్? ఓకే, ప్రతిరోజు నేను గేమ్స్ ఆడుతాను. రైట్, ఎనీవేర్. ప్రతిరోజు ఏమనాలి? షార్ట్కట్లో రాసేసుకోండి. ఎవ్రీడే ఐ ప్లే గేమ్స్. గుడ్ మేడం. కొన్నిసార్లు నేను వంట చెయ్యను. sometimes ఐ డోంట్ కుక్. మేడం, వండడాన్ని ఏమనాలి? వంటనే, కుక్ కదా. కొన్నిసార్లు నేను డిన్నర్ వండను. డిన్నర్ వండను. sometimes ఐ డోంట్ కుక్ డిన్నర్. ఓకే, ప్రతిరోజు వారు స్కూల్కి వెళ్తారు. ప్రతిరోజు వారు, వారు అనాలంటే ఏమనాలి? ప్రతిరోజు వారు. ఎవ్రీడే వి ఆర్ గో టు స్కూల్. మేడం, they are go to ఎవ్రీడే ఆర్ ఉంటుందా? ఆర్ ఉంటుందా? ఎవ్రీడే వి గో టు స్కూల్. ఎవ్రీడే దే గో టు స్కూల్. ఓకే, కొన్నిసార్లు వారు స్కూల్కి వెళ్ళరు. వారు వెళ్ళరు అనాలంటే ఏమనాలి? ఇమ్మీడియట్గా sometimes we don't to school. దే డోంట్, sometimes they don't దే డోంట్ గో టు స్కూల్ కదా. ఓకే, నౌ మ్యూట్ ఆల్ ఆఫ్ యువర్ డివైసెస్. ఇప్పుడు మ్యూట్ చేసేయండి. రైట్, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ టాస్క్. ప్రిపేర్ ఫర్ టుమారో. రేపటి కోసం ప్రిపేర్ అవ్వండి. అపర్ణ మేడం, మ్యూట్ యువర్ డివైస్ ప్లీజ్. ఏంటి అంటే గైస్, యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్. సపోజ్ ఒకరేమో పాజిటివ్ చెప్తారు, ఇంకొకరు దాన్ని నెగిటివ్లో చెప్తారు. అర్చన మేడం, అన్మ్యూట్ యువర్ డివైస్. ఇలా నేను ఇప్పుడు అర్చన మేడంతో చేస్తున్నట్లుగా మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తాను నేను. ఒకళ్ళు పాజిటివ్ చెప్తారు, ఒకళ్ళు నెగిటివ్. ఎందుకంటే మనము చెప్పిన పాజిటివ్ని మనము చేంజ్ చేయడం ఈజీ. ఎదుటి వాళ్ళు చెప్పింది మనం చేయగలుగుతున్నాం అనుకోండి, దట్స్ ద టాస్క్. యు ఆర్ ద విన్నర్స్ కదా.
అర్చన మేడం, నౌ ఐ విల్ టెల్ యూ పాజిటివ్, యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఇన్ నెగటివ్. నేను ఇప్పుడు పాజిటివ్లో చెప్తా, మీరు నెగటివ్లో చేయండి, రైట్? ఓకే మేడం. ఎవ్రీ డే ఐ ఈట్ ఐస్ క్రీమ్. ఎవ్రీ డే ఐ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. ఎస్. ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ చెప్పండి అర్చన మేడం, మీరు పాజిటివ్ చెప్పండి. మేడం మీరు చెప్పండి ఇప్పుడు పాజిటివ్. కొన్నిసార్లు మీరు చేసే పని మీరు రాశారు కదా ఆల్రెడీ, అదే ఏదో ఒకటి చెప్పండి. మేడం, ఎనీవన్ టెల్ మీ వన్ పాజిటివ్. Sometimes I cook బిర్యానీ. చూడండి మేడం, సమ్టైమ్స్ ఐ కుక్ ఇక్కడ ఆగిపోయారు, తర్వాత అరేంజ్ చేయాలి. ఎక్కడ ఆగిపోయారు, మిగతాది ఏది యాడ్ చేయాలి. సమ్టైమ్స్ ఐ కుక్ బిర్యానీ అని చెప్పారు మీరు. నేను సమ్టైమ్స్ ఐ డోంట్ కుక్ బిర్యానీ, ఐ తర్వాత జస్ట్ డోంట్ పెట్టేసి మిగతాదంతా చెప్పాలి. ఇలా ఒకరు పాజిటివ్ చెప్తే ఇంకొకరు నెగటివ్ చెప్పాలి. రేపు యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్. ఓకే, యువర్ హోంవర్క్ ఈజ్ arrange 4 positive sentences, 4 negative sentences. That means okay, 4 positive sentences you have to arrange. I, you, we, they. 4 positive sentences. Next, negative sentences. Negative means I don't, one sentence. You don't, next sentence. We don't, they don't. So how many sentences I told you now? 8 sentences. Okay, 1 2 3 4 positive, 1 2 3 4 negative. So you have to arrange 8 sentences, record and send me. That's your homework. Have you any doubt, anyone? Please unmute your device and ask me. No doubts? Vinita madam, please take the attendance. Yes ma'am, tell me. Please ask me madam. Srilata madam. పాజిటివ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. మేడం సీక్వెన్స్ ఉంది కదా మీ దగ్గర, సీక్వెన్స్ చూడండి, సీక్వెన్స్ రాసుకోండి. టైం వర్డ్ రావాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, వర్బ్ 1, ఆబ్జెక్ట్. ఓకే మేడం. నిన్న మీరు నోట్స్ చూసారా మేడం గ్రూప్ లో? శ్రీలత మేడం, శ్రీలత మేడం నోట్స్ చూసారా గ్రూప్ లో? చూసినా మేడం. అది మన పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ మేడం. ఈ రోజు నెగిటివ్ పెడతాను నేను మీకు, ఎందుకంటే నెగిటివ్ చెప్పాను కదా, ఒక్కసారి మంచిగా చూసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కవర్ చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి మేడం, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే మేడం. డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే మేడం, హ్యావ్ యూ టేకెన్ స్క్రీన్ షాట్? మేడం స్క్రీన్ షాట్ తీసుకున్నారా? Yes ma'am. Okay, done. తీసాను ma'am. Okay. Guys, any doubts, anyone? Please ask me. Please unmute and ask me. అందరూ Seldom meaning madam. మేడం అర్చన మేడం. Seldom meaning అంటే ఇక్కడ రాసిరు కదా మేడం, టైం వర్డ్స్. టైం వర్డ్స్ మీనింగ్ you want, right? Seldom, often. Seldom, often both are same. You know often? Then you know the seldom. మీకు ఆఫెన్ తెలిస్తే సెల్డమ్ తెలిసినట్టే, యూజువల్లీ తెలిస్తే జనరల్లీ రెగ్యులర్లీ తెలిసినట్టే. ఓకే మ్యామ్, ఎనీ మోర్ డౌట్స్ గైస్? మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే కమాండ్ ఆన్ టైం వర్డ్. ఎస్ మ్యామ్, టెల్ మీ ప్లీజ్. మేడం సెల్డమ్ అంటే తరచుగా కదా మేడం? మేడం సెల్డమ్ అంటే తరచుగా. ఎస్ మేడం, ఎస్. సెల్డమ్ మీన్స్ ది నెగటివ్ వర్డ్ కూడా యూజ్ చేస్తారు కదా మేడం? మేడం వస్తుంది కదా మేడం. సెల్డమ్ మీన్స్ ఇట్స్ ఏ టైం వర్డ్. మనం రెగ్యులర్లీ అంటే ఎవ్రీడే అంటే రేర్లీ అంటే ఎలా యూజ్ చేస్తున్నాం? తరచుగా అనడానికి సెల్డమ్ అని యూజ్ చేస్తాము. ఇట్స్ ఏ న్యూ వర్డ్. మేడం ఆఫెన్ అని కూడా అనొచ్చు. మీకు టైంకి ఏది గుర్తొస్తే అదే సెల్డమ్, గుర్తొస్తే సెల్డమ్, ఆఫెన్ గుర్తొస్తే ఆఫెన్. ఓకే మేడం, అలా రైట్. నేను ఇప్పుడు టైం వర్డ్స్ నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ పోస్ట్ చేస్తాను గైస్.
You had to look after all those. Then you had to arrange sentences, record and send me. Okay, that's it for today's our class, guys.